క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఇట్లా ఎంత క్రిస్పీ సౌండ్ వస్తుంది గోలియండి ఆర ముందు మాత్రం గోలియకండి మంచి ఆరినాక గోలియాలి హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నా కొడుకు ఈరోజు ఏంటంటే సంక్రాంతి స్పెషల్ సకినాలు చేద్దాం అనుకుంటాము ఏంది ఎట్లా అనేది మొత్తం నీట్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం లైక్ పిండి పట్టించే కాడికించి గోలు ఇచ్చే వరకు ప్రతి ఒక్కరు చెప్తాం ఎట్లా అనేది ఇది మన వేలో మనం ఎట్లా అని చెప్తాము ఇంకా డిఫరెంట్ వేస్ ఉంటాయి ఇందులో ఎక్కువ తక్కువ వాటి ఇట్లా లైక్ నువ్వులు ఎక్కువ నువ్వులు తక్కువ మెజర్మెంట్ తేడా ఉంటుంది ఇది మన వేలో మనం ఎట్లా చేస్తామని చెప్పి మీకు చూపిస్తాం బట్ మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్గా ఉంటుంది చలో ఎలా చేసుకోవాలో చూద్దాం అయితే ఫస్ట్ స్టెప్ వచ్చి బియ్యంని నైటే మొత్తం నానబెట్టి పెట్టినామన్నమాట ఒక 6 అవర్స్ నుంచి 8 అవర్స్ వరకు నానబెట్టాలి దాని తర్వాత ఇప్పుడు నీళ్ళన్నీ ఉడబోసుకోవాలి ఫస్ట్ నార్మల్గా అరిసెలు ఏంటంటే డైరెక్ట్ రుబ్బేసుకుంటాము ఇంకొక 10 నిమిషాలు ఇట్లా క్లాత్ పైన ఆరేసి దాని తర్వాత అది పిండి పట్టించుకోవాలి ఎందుకంటే కొంచెం అతుక్కోకుండా ఉంటుంది దగ్గరికి సో ఇట్లా అయినాక పిండి పట్టించినాక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము ఇగో సకినాల పిండి అయితే పట్టించుకొచ్చినాం తడిపిండి ఇది ఇప్పుడు జరడబట్టుకోవాలి మనం జరడబట్టే లోపు నేను దొడ్డుపు వాడితే ఎక్కువ శాతము కొంచెం ఇది కారం ఉండదు కాబట్టి ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోవాలి ఇండ్లకు తక్కువనే పడుతుంది సకినాలకు అయితే వాటర్లో వేస్తే కరుగుతుంది మనం అది జరడబట్టుకునే లోపల ఇది కరుగుతుంది అన్నట్టు కొంచెం వాటర్లో వేసుకొని పెట్టుకుంటున్నాను నేను ఇక ఇంత ఉప్పు వేస్తున్నాను అంటే ఇంచుమించు 2 టీ స్పూన్లు అనుకో ఓకేనా సంక్రాంతికి వేస్తారా మిగతా అప్పుడు వేస్తారా సకినాలు అంటే శారెలు గిట్లా పోస్తారు కదా పెళ్ళిళ్ళకు శారెలు గిట్లా పోస్తారు కదా అప్పుడు కూడా వేస్తారు ఇంకా మనము మామూలుగా వేసుకుంటే అయితే ఒక సంక్రాంతికి ఎక్కువ స్పెషల్ అని చెప్తాం ఓకే మన తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎక్కడైనా సకినాలు బాగానే వేస్తారు తెలంగాణలో ఎక్కువ వేస్తారు నాకు తెలిసి సకినాలు సంక్రాంతి స్పెషల్ సకినాలు ఇంకో ఇట్లా జల్లించుకోవాలి మీకు మురుకులది ఇంకా అరిసెలది వీడియో మంచిగా అనిపిస్తే కింద కామెంట్ చేయండి మనకు చాలా మంది సకినా వీడియోలు అడిగారు అందుకే వేస్తున్నాం ఇది అరిసెలేమో ఎంబడే ఇట్లా తడ ఆరనియొద్దంటాం కదా ఇది కొంచెం అటు ఇటు అయినా నష్టమేం లేదు సకినాలకు ఇక జరడ పట్టుకుంటే ఇట్లా వచ్చినాయి అంత పిండికి ఇంతైనా వచ్చిందా కొంచెమే వచ్చింది ఓసారి ఎక్కువ వస్తుంది పిండిలా కొన్ని చుట్టుకపోయినట్టు అవుతుంది పాత ఉంటే ఏమన్నా వస్తాయి జల్లించుకున్నాక ఇగో సాల్ట్ చూపించిన కదా ఇప్పటిదాకా 2 స్పూన్లు అంటే ఇది 2 కేజీలు ఉంది 2 కేజీల బాగుంది అయితే ఒక 2 స్పూన్ల మీద కొంచెం వేసిన అన్నట్టు టీ స్పూన్లు మన అందా చొప్పునే వేస్తాను నేను ఎక్కువ మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కాకపోతే ఎక్కువ పట్టదు ఇలా మనకు పిండి చూస్తే ఇట్లా తడిపిండి కదా ఎదిగినట్టు అనిపిస్తుంది కానీ మనం తడిపేసరికి తక్కువ అనిపిస్తుంది ఎప్పుడు కానీ ఇందులో సాల్ట్ తక్కువ వేసుకోవాలి మన అండ్ల పట్టినట్టు పట్టది మురుకులలో అట్లా పట్టినట్టు ఇందులో మెయిన్ ఏంటంటే నువ్వులు ఎట్లా పోస్తామంటే కిలోకి 1/2 కిలో లెక్క పోస్తాం ఇంట్లో అయితే నాకు 2 కిలోలు బాగున్నాయి కాబట్టి 2 కేజీస్ కాబట్టి నేను 1/2 కేజీ వస్తున్నా నువ్వులు నువ్వులు ఎక్కువ నువ్వులతోటే ఇది టేస్ట్ మెయిన్ మనకు తక్కువ అంటే మనకి ఎండ కావాలి పాపం చలికాలం వచ్చి నుంచి వాడు ఎండ కొంచెం ఓమ నువ్వుల తర్వాత కొంచెం ఓమ ఎంత అంటే ఒక 2 టీ స్పూన్లు 2 టీ స్పూన్లు ఓకేనా కొంచెం ఇట్లా నలిచేస్తే దీని ఫ్లేవర్ పడుతుందని అంటారు జీలకర్ర కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోవద్దు ఇది కూడా అంతే 2 టీ స్పూన్లు ఇంచుమించు ఇవి అందా చొప్పునే వేసుకుంటారు మామూలుగా నువ్వులు మాత్రం లెక్క అంటారు ఇట్లా ఈ నువ్వులు కూడా నేను కొంచెము కడిగి ఏమైనా ఇసుక ఇట్లా ఏమైనా ఉంటే ఇప్పుడు ఏం వస్తలేదు కానీ అనుమానం ఎందుకని కొంచెం కడిగి ఆరవోసుకున్నా లైట్గా నువ్వులు ఇది పిండి తడుపుకోవాలి ఇది మంచిగా పిండి తడుపుకొని బాగా పిసుకుడు పడాలి ఏది ఇదేం పెట్టడం అవసరం లేదు పిసికి వేయాల్సిందే ఇక కాకపోతే పిసుకుడు మంచిగా పడాలి పిసుకుడు పడితేనే మనకు పోయడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు అట్లా అంతా మిక్సీ ఉప్పేస్తావు ఇప్పుడు ఉప్పు కరిగిపోయింది ఇప్పుడు మనం ఇంతకుముందు వేసినాం కదా పిండి జల్లించుకునే లోపు ఉప్పు కూడా కరిగిపోయింది అంత ఫాస్ట్ కరుగుతుందా కరిగింది కదా ఇక అంతటి కలుపుకోవాలి ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు చెప్తానే ఉంటే తడి పిండిలా ఎప్పుడు కానీ తక్కువ వేసుకోవాలి ఇట్లా పిండి అంతా తడుపుకోవాలి అప్పుడు పండుగలు వస్తే ఈ సకినాలు ఆయిల్ గుంజది కొంచెం ఆయిల్ తక్కువ తినే వాళ్ళకి ఇది బెస్ట్ మళ్ళీ 1 మంత్ ఉన్నా కానీ ఖరాబ్ కావు ఇవి
టేస్ట్ చేంజ్ కావు, మంచిగా టేస్టీ ఉంటాయి. పండ్లు గట్టిగా ఉన్నోళ్ళు నువ్వులు కాల్షియం, పండ్లు గట్టిగా ఉన్నోళ్ళు మంచి నమలొచ్చు. పూర మంచిగా ఉంటాయి టేస్ట్ ఇవి కూడా. మీరు కూడా ఇంట్లో చేసుకోండి, ఎలాంటి అన్ని బయట కావాల్సిన అవసరం ఏమి ఉండదు. మామూలుగా కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి చేసుకున్నారు అనుకో అయిపోతుంది. మామూలుగా వీడియో కోసం అని చెప్పి మమ్మీ ఇట్లా చేస్తుంది కానీ, లేకపోతే డాడీ నేను మమ్మీ చెల్లి అందరం కూర్చొని చేస్తాం. ఇప్పుడు కొన్ని మీకు చూపించని చెప్పి మళ్ళీ చేస్తున్నాం యాక్చువల్గా సపరేట్గా. ప్రతిసారి ఏ పండుగ వచ్చినా మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరం కూర్చొని అన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేస్తాం అనమాట. మనము వెనక బాల్కనీలో కూర్చొని చేసినాం అనుకో అసలు టైమే తెలియదు, అందరం కలిసి చేసుకుంటే. ఎవరమైనా ఒకరం కూర్చొని చేసుకుంటే ఏ పని కాదు, అందరం కలిసి చేసుకుంటే అసలు ఆడుతూ పాడుతూ పని చేసినట్టు కూడా అనిపించదు. పండుగ సందడే అంతే కదా, అందరు కలిసి చేసుకోవడమే పండుగ సందడి. లేకపోతే మేము ఇప్పుడు అట్లా చేసుకుంటున్నాం కానీ ఇంకా ఆడ ఉండగా మా ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్ళు, ఇట్లా ఒకరికోరం షేర్ చేసి. ఇప్పుడు కూడా కింద అంటే వస్తున్నది సకినాలు వేడి. సింబాడ్ వేడి అయిపోయాడు, వెచ్చేయండి. అరే కింద పడుతుంది బేట, వెచ్చేయండి లోపలికి వచ్చేయండి. ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి, ఇట్లా తక్కువ ఉందా లేదా, సెట్ అయిందా అని. ఎట్లా సెట్ అయిందా? పర్వాలేదు, సరిపోతుంది అనిపిస్తుంది. ఇట్లా మంచిగా విసుగుడు వాడాలి. ఇక మొత్తం ఇట్లా మొత్తం విసుకోవాలి ఇట్లా మెత్తగానా. పిండి తడిపి పెట్టుకుంటే ఇంకా మంచిగా జిగ వస్తుంది, మంచిగా వస్తాయి అన్నట్టు. తడిపి పెట్టుకోవాలి, ఒక ముద్ద తీసుకొని మళ్ళీ కొంచెం తీసుకోవాలి. మళ్ళీ ఒక అడ్వాంటేజ్ ఏంది చెప్పన్నా, పిండి దమ్న లూజ్ అయింది అనుకో మళ్ళీ గట్టిగా అవుతుంది సకినాల పిండి. ఇప్పుడు ఇట్లా అయింది కదా, దమ్న మిస్టేక్లో దమ్న నీళ్ళు ఎక్కువ పడ్డా కానీ మళ్ళీ గట్టిగా అవుతుంది. గట్టిగా కాకుంటే ఒకళ్ళు మరీ లూజ్ ఎక్కువ అయింది అనుకో మనము క్లాత్లో పెట్టి ఇట్లా అంటే వీలు చేసుకుంటే అది గట్టిగా అయిపోతుంది తెలుసా. ఇది ఒక అడ్వాంటేజ్ ఇలా సకినాల పిండిలో. ఇట్లా మంచిగా పిసుకుడు వాడాలి, పిసుకుడు వాడితేనే వస్తుంది. మళ్ళీ చేయరాని వాళ్ళు ఏం చేయాలి, కొంచెం ఆయిల్ అద్దుకోవాలి ఒకవేళ రాకపోతే చేయి తిరగడానికి. ఫస్ట్ గౌరమ్మని చేసుకుంటాం మేము, ఎవరైనా చేసుకుంటారు. గౌరమ్మను ఖచ్చితంగా చేసుకుంటారు. నాకు కూడా సకినాలు కొంచెం పెడతా, గౌరమ్మ అంటేనే పసుపు కుంకుమ కదా. నాకు కూడా సకినాలు చేయరాపో, ఇప్పుడు కూడా స్లోగానే చేస్తా, అంత ఫాస్ట్గా ఏం రావు నాకు. ట్రై చేస్తా, కిలో 2 కిలోలు మాత్రం చేసుకుంటా, ఖచ్చితంగా చేసుకుంటా. ఏదైనా రాదనుకుంటే ఏది రాదు, వస్తుందని చేస్తేనే వస్తుంది కదా. ట్రై చేయకనైతే ఊరుకోవద్దు, ప్రతి పని మనం ట్రై చేస్తుండాలి. ఇప్పుడు అన్నీ వేసుకోవాలి అట్లా. ఇక అన్నీ సకినాలు చేసి ఆరనియాలి, తర్వాత చూపిస్తాం. మళ్ళీ మొత్తం చేసినాక చూపిస్తాం, ఓకేనా. ఇట్లా చేసుకుంటూ పోతూనే ఉండాలి ఇక. రౌండ్ 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 ఇంత టైం పడుతుంది. ఇగో ఫాస్ట్ చేసేటోళ్ళకి తొందరనే చేస్తారు, నాకు జర స్లో చేస్తా కాబట్టి నాకు 1 అవర్ పడుతుంది. 1 అవర్ పడుతుంది. మళ్ళీ ఆరానికి కూడా టైం పడుతుంది. ఆరంది కూడా అస్సలు గోలియద్దు సకినాలు, వేస్ట్ అయిపోతుంది ఆయిల్ అంతా లోపలికి. అందరూ ఇవి చేతి, నేను ఇప్పుడు ఇటు తిప్పుతున్నానా, నా తిప్పుడు చూపించు, నేను ఇటు తిప్పుతా, కొందరు ఇటు తిప్పుతారు. అంటే ఒక్కొక్కరు చెయ్యి వాటం తీరుగా ఇట్లా. పెద్ద కూడా పోసుకోవచ్చు, 5 వరుసలు పోసుకోవచ్చు, 2 వరుసలు పోసుకోవచ్చు, 3 మన ఇష్టం. మేమైతే ఇంట్లో ఇట్లా బెడ్షీట్ పరుచుకొని దాని మీద వేసేస్తాం అనమాట. చాలా మంది తెలక కాటన్ చీరలు ఇవి కూడా వేస్తారు, దానివల్ల ఏమైతే అంటే అతుకోదు. అతుకపోవడు కాదు నాన్న, తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. బెడ్షీట్లలో మంచిగా ఇబ్బంది అవుతుంది తీసేటప్పుడు కొంచెం చీర. కదా నార్మల్గా ఏంటంటే బెడ్షీట్లలో వేసుకుంటే ఎక్కువ ఇబ్బంది కాదు, కాటన్ చీరలు వేసుకుంటే ఏంటంటే ఇబ్బంది అయితే తీసేటప్పుడు చూసుకోండి, ఇచ్చుకపోతుంది. స్టార్టింగ్ మమ్మీ కూడా వేసాను అనుకుంటే అందుకే చెప్తుంది. నేను అనుభవం అయింది ఒకసారి, ఎందుకంటే ఇచ్చుక పోయినాయి, చాలా ఇచ్చుక చేసిన అట్లా కూడా అందుకే పోయిందంటే అందుకే చెప్తుంది. సజెషన్. అవును, మరి నేను తెలిసింది చెప్పాలి కదా మరి. ఈసారి ఇద్దరు వేసుకోవాలండి. చాలా జనాలు ఉన్నారు. మేము మబ్బులో పోయినప్పుడైనా ఉన్నారు, 1 గంటన్నర పట్టింది మాకు. అభిషేకం చేసుకో. ఈరోజు ముక్కోటి ఏకాదశి అనమాట, అందుకే దాని గురించి మాట్లాడుతారు వీళ్ళు. నిజామాబాద్ వాళ్ళు పోస్తారు సకినాలు, నిజామాబాద్ సైడ్ ఇట్లా పోస్తారట సన్నగా. సన్నగా చేస్తారా? వాళ్ళు సన్నగా చేస్తారు కొంచెం, మనం కొంచెం ఇంకా కొంచెం. మన ఇగో ఈ మధ్యలో ఉన్నాయి, మనకి కుర్తే ఉన్నాయి చూడు, వేరే వాళ్ళే వేరే ఏర్పడతాడు. అంటే గోల్ అది పెద్ద జర ఆరినాక సేమే అనిపిస్తుంది కదా కొంచెం.
నాకేం ఏర్పడదు 2 కిలోలు ఖాళీ అనుకోకటి తీసుకుంటాము. ఇదంతా బయట వేస్తామన్నమాట. కొంచెం నూనె కానీ ఏం డిస్టర్బెన్స్ లేకుండా బయట కొంచెం ఫ్రీ ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఇదే ఫస్ట్ వాయి ఇక ఆరిపోయినాయి. ఆరిపోగానే ఇవి వీళ్ళు వేసే లోపు నేను మంచి స్లీప్ వేసిన, అందుకే మబ్బు ముఖం ఉన్నది. మంచి నిజపట్టింది. అయితే ఇది నువ్వు ఇప్పుడు ఇది మన ఇప్పుడు ఇంతకుముందు వేసిరు కదా వాళ్ళు నిజామాబాద్ వాళ్ళు చూపించిన వాళ్ళను. అయితే ఆంటీ వాళ్ళట కింద ఉంటారు, మాకు రెంట్కి ఉంటారు. అయితే 2 కిలోలకు కిలో నువ్వులు పోస్తారట వాళ్ళు. మేమేమి 1/2 కిలోనే పోస్తాం. మా స్టైల్లో చూపిస్తున్నాం. 2 కిలోలు 1/2 కేజీ వస్తాం మేము. వాళ్ళు 2 కిలోలకి కిలో వస్తారు. కిలోకి 1/2 కిలో లెక్క మన లెక్క ఉంటుంది. వాళ్ళట కిలో పోస్తారట, 2 కిలోలకు కిలో పోస్తారట. ఇంకా 3/4 కిలో అంటుంది అమ్మమ్మ. కిలోకి 3/4 కిలో వాళ్ళు ఎక్కువ పోసుకుంటారట. లైక్ సకినాలు అదే ఎక్కువైపోతాయి కాకపోతే ఇట్లా అర్థమైందా? ఇట్లా ఇట్లా 2 ప్లేట్లు. ఇవి ఆరంది గోలియద్దు, మెత్తబడ్డట్టు ఉంటాయి. మనము ఆరినాకనే గోలియాలి. క్రిస్పీగా రావాలంటే కొంచెం ఆరాలి. తడిగా ఉండంగా అసలు గోలియద్దు. మెత్తబడ్డట్టు నార ఆగినట్టు అవుతుంది. ఇక ఇట్లా ఉంటుంది. కలర్ కూడా ఎక్కువ ఇవి కొంచెం ఏముంటాయి బాగా అట్లా వస్తుందా, లైట్ బ్రౌనిష్. ఇవి ఇట్లా వేయాలి. అంటే ఫస్ట్ వాయి కదా అట్లే వస్తుంది, సెకండ్ వాయికి సెట్ అవుతుంది. ఫస్ట్ వాయి నూనె ఎక్కువ గాలి ఉంటుంది కదా, కొంచెం ఇంత వస్తుంది, సెకండ్ వాయికి సెట్ అయిపోతుంది. కొంచెం సేపటికి అన్నీ మరేసుకుంటూ ఉండాలి ఇట్లా. మురుకులు అప్పుడు చెప్పినాయి కదా, కొంచెం ఆయిల్ కొంచెం ఈ పొంగు తగ్గినప్పుడు మరేయాలి. తర్వాత మళ్ళీ తగ్గినప్పుడు తీసేసుకోవాలి. ఎన్నో వాయి మమ్మీ ఇది? చాలా వేసినాయి ఇప్పటికి. సగం అయిపోయింది. సగం కంటే ఎక్కువ అయిపోయింది. ఎంత క్లారిటీగా ఎంత చేసినారా? ఇంకా 60% ఉన్నాయి. 60% అయిపోయినాయి, 40% ఉన్నాయి. మన సకినాలు అయితే రెడీ అయిపోయినాయి. క్రిస్పీ వచ్చినాయి మంచిగా. మన సకినాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇట్స్ టైమ్ ఫర్ టేస్టింగ్. క్రిస్పీగా ఉంటాయి ఇట్లా. ఎంత క్రిస్పీ సౌండ్ వస్తుంది. గోలియండి, ఆర ముందు మాత్రం గోలియకండి. మంచి ఆరినాక గోలియాలి. ఇలాగే మీరు మీ సంక్రాంతికి మీ ఇంట్లో వేసుకోండి క్రిస్పీ. రాని వాళ్ళు వీడియో చూసి నేర్చుకోండి. చిన్న మిస్టేక్స్ ఉంటే ఏమైనా సజెషన్స్ కానీ ఏమన్నా కానీ కింద కమెంట్లో చెప్పండి. మ్యాక్సిమం నేను వీటిని వేసుకున్నాను ప్రతిసారి. మీరు ఏమైనా కొంచెం చేంజెస్ కానీ ఏమైనా వేసుకుంటే ఏం రెడీ చూస్తున్నావు? ఓకే, అవుతుంది. చిన్నపిల్లలు చూస్తున్నాం మమ్మల్ని, అందుకే మా అమ్మ అవుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ వీడియోలో అట్లా కాదు, ఈసారి సంక్రాంతి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, like, share and subscribe. Bye. Bye.